శరణ్య, ఏంటి నువ్వు దామిని అంత ఓవర్ చేస్తుంటే కూడా ఏమనకుండా ఉండడం ఏంటి? లాగి పెట్టి 2 ఇవ్వాల్సింది. అప్పుడు తెలిసొచ్చేది నువ్వంటే ఏంటో. చేయి చేసుకోవడం ఎంతసేపక్క, కానీ ఆవేశపడి చేసే పనుల వల్ల ఫ్యామిలీలో మరోసారి డిస్కషన్ మొదలవుతుంది. అసలే ఇప్పటి వరకు ఉన్న సమస్యల్ని ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా కదుపుతూ కుటుంబాన్ని ముక్కలవ్వకుండా అత్తయ్య గారు కాపాడుతూ వస్తున్నారు. ఈ ఇంట్లో నేనేదో చూపించుకోవాలన్న ఆలోచన నాకు లేదక్క. తనేదో తప్పు చేసింది అని నేను మరొక తప్పు చేయలేను. నా మూలంగా ఈ ఉమ్మడి కుటుంబంలో ఏ సమస్య రాకూడదు. దామిని చేస్తున్న పనులకు నేను రియాక్ట్ అవ్వాలంటే ఎప్పుడూ రియాక్ట్ అయ్యేదాన్నక్క. ఆ రోజు మా ఆయన ఏ తప్పు చేయకపోయినా నేను వెళ్ళి అందరికీ క్షమాపణ చెప్పింది కూడా ఇంట్లో గొడవలు అక్కడితో సర్దు మనుగుతాయేనే కానీ ఆయనని అవమానించాలని కాదు. ఆయన ఆ రోజు నుంచి నా మీద కోపంగానే ఉన్నారు. ఆ కోపాన్ని కూడా నేను ప్రేమతో తీసుకుంటున్నాను. నన్ను ఏదో ఒక రోజు ఆయనే అర్థం చేసుకుంటారనే ఆశ నాలో ఎప్పటికీ ఉంటుంది. కానీ కుటుంబం విషయంలో నేనంత ధైర్యం చేయలేనక్క. అందరూ కలిసుంటేనే కదక్క కోడలిగా నా స్థానానికి ఇక్కడ విలువ. అందుకే అక్క, దామినియే కాదు, ఈ ఇంట్లో ఎవరు నన్ను ఏమన్నా సరే భరించడానికి నేనెప్పటికీ సిద్ధంగానే ఉంటాను. శరణ్య, చిన్నదానివే అయినా కుటుంబం గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు. నేను నీ తోటి కోడలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. నా కోసం నగలు పెట్టి ఆ నిందని నువ్వు మోసావు. అత్తయ్య గారు, మావయ్య గారు, ఆయన చేసిన దానికి నేను మీకు క్షమాపణ చెప్తున్నానండి. శరణ్య, నీ భర్తగా నాకు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. కుటుంబం కోసం ఇంత ఆలోచించే నిన్ను నేను తప్పు పట్టానా? తప్పు చేశాను శరణ్య, తప్పు చేశాను. సారు, అనన్య కాంచన వాళ్ళ కోటింగ్ పూర్తయి రెస్ట్ తీసుకుంటున్నారు. కోటింగా అంటే కుమ్మేసుంటారు. ఫుల్గా ఉంది, బండి ఫుల్ ట్యాంకుతో ఉంది, కానీ ఎలాగబ్బా లాగాలి? లాకేస్ ఉందే. అవును, ఈ ఎదవేడి రే 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 ఏం చేస్తున్నావురా? డీజిల్ బండి నిండా ఉండదు పెద్దయ్య. ఒక్క లాగు లాగితే ఈ యాల్టికి లైఫ్ సెట్ అయిపోతుంది. రే, వాళ్ళకి గాని ఇట్లా సిక్కావనుకో నిన్నేం చేస్తారో తెలుసా? నీ లోపలికి వాళ్ళ లాటి చెక్కి మరీ నువ్వు మింగేసిన పెట్రోల్ మొత్తం బయటికి లాగుతారు. అప్పుడు నోటితో తినేదానికే కాదు, కుదురుగా కూసునేదానికి లేకుండా పీట పొగలు తీస్తారు. పదాలోనికి పదం. అమ్మో, పాత పెట్రోల్ చోరీ కేసులు ఏమైనా ఉంటే మళ్ళీ నా పీఠం పగిలిపోద్ది. ఎందుకులే పెద్దయ్య, లోనికి నువ్వు పోయిరా, నేను ఈయనే ఉంటా. తోలు తీస్తాను అదవా, పద లోపలికే. తప్పదా? రా.
పద. అమ్మే ఇలా రా. ఏంది మే అమ్మి పడుకొని ఉన్నది? అవును, పాపం బిడ్డ అలసిపోయి రెస్ట్ తీసుకుంటా ఉండాది. రెండో రౌండ్ కి రెడీ అవ్వాలి కదా. ఏంది మేది ఎట్టా ఉండేవాళ్ళు ఎట్టా అయిపోయారు? అవును శేఖరమా, బంగారం చాయ్ ఉండే నా ముఖాన్ని కుంకుడుకాయ రంగులో కమిలిపోయేలాగా కుమ్మేసి వదిలేసి ఉండారు. చూడు శేఖరమా, ఒంట్లో గ్లామర్ అంతా ఎట్ట కారిపోయి ఉండదు. అవునమ్మే, ఎంత పని అయిపోయి ఉండదు నిన్ను. ఆడ అమ్మి బతుకు మురి కాలువలో పడ్డ శనక్కాయలాగా కొట్టుకుపోతా ఉంటే నీ గ్లామర్ పాడైపోతా ఉండదని ఏడుస్తా ఉండవా? పొనికి మొలిందారా, పొనికి మొలిందారా, పొనికి మొలిందారా, పొనికి మొలిందారా, పొనికి మొలిందారా. అయినా నీ మూలంగానే కదే కుదురుగా మొగుడుతో కాపురం చేసుకోవాల్సిన బిడ్డ ఇవాళ ఈ దరిద్ర బతుకుల్లో చిక్కుకుపోయి ఉండాది. ఇదంతా నీ పెంపకం వల్లే కదనే. నువ్వు సరిగ్గా పెంచుంటే అమ్మి అత్తారింట్లో హాయిగా ఉండేది కదే. నేనే తండ్రినని అసలు అమ్మి ముందు బయటపడేదానికి కూడా ఇవాళ నాకు ధైర్యం సరిపోవట్లేదే. పొనికి మారిందాడా, పొనికి మారిందాడా, శేఖరమా, నిన్ను వదిలు నన్ను. పొనికి మారిందాడా. చంపేస్తావా ఏంది? నిన్ను చంపినా కూడా తప్పులేదే. ఇవాళ నీ ప్రాణం తీసి ఇదే జైల్లో లొంగిపోతానే. నిన్ను ఇలా కాదే. పెద్దయ్య వద్దు పెద్దయ్య, ఈడ దోమలు ఎక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా బాగుండదు. అందుకనే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలే. అవును శేఖరమా, ఈడ మెయింటెనెన్స్ ఏమి బాగలేదు. శేఖరమా, మిషన్ లేకుండానే నాకన్నీ వినిపిస్తూ ఉండాయి. నువ్వు కొట్టిన కొట్టుడికి నా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయి ఉండాలి శేఖరమా. నాకు నీ మాటలన్నీ మామూలుగానే వినిపిస్తా ఉండే. ఉసే పనికి మాలిందానా. పనికి వాళ్ళందానా? ఇదే కదా నువ్వు అంటున్నది? మురికి మొహం దానా, మురికి ముఖం దానా, పాపిష్టి దానా, పాపిష్టి దానా. ఓహో శేఖరము, ఈ మాటలన్నీ నాకేం చక్క ఇరబడతా ఉండాయి. ఇట్ట సెల్ల ఉన్నా గాని ఏదో స్వర్గంలో ఉయ్యాలు ఊగుతున్నట్టు భలే యాపిగా ఉండాది. ఉసే నీకు రావాల్సింది చెవులు కాదే, బుద్ధి. బుద్ధి రావాలి. అది వచ్చినప్పుడే నువ్వు మనిషి అవుతావు. పెద్దయ్య పెద్దయ్య